సార్ నా పేరు వంజారి భూదేవమ్మ. మా ఆయన పేరు సుబ్రహ్మణ్యం. బండారు సుజాత, మోహన్ అని వాళ్ళిద్దరూ నన్ను మోసం చేశారు సార్ డబ్బులు తీసుకొని. 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఆమెకి మాకు. ఇస్తూ తీసుకుంటూ ఉంటుండింది. మధ్యన ఇప్పుడు తీసుకొని 3 లక్షలు తీసుకుంది. ఇవ్వకుండా ముగిచ్చేసింది సార్. నేను బతకలేకుండా నేను భిక్షాటన చేసుకుంటున్నాను సార్. ఆ భిక్షాటనకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాను. భిక్షాటనకు కూడా పోలేను. మీ ఫోటోలు అక్కడ దాన్ని పోతుంటారు సార్ ఏమన్నా ఇది ధర్మం చేయండి సార్ అని అడుక్కుంటున్నాను సార్. ఇదిగో అడుక్కునే సంచి కూడా ఇప్పుడు అది కూడా పోలేని పరిస్థితిలో ఉన్నాను. చనిపోదామని ఉంది సార్. నాకు ఏదైనా న్యాయం చేస్తే అది కొద్ది రోజులు పెట్టుకుని అన్నా తింటా. 3 లక్షలు ఇవ్వాలి సార్. 2 లక్షలు ఫ్లో నోట్ రాయించింది. 1 లక్షకే రాసి ఇవ్వలేదు. నా పర్సనల్ రాసి ఇవ్వలేదులే, నేను ఇచ్చేస్తాను అన్నీ 1 నెల 2 నెలల్లో అని చెప్పింది సార్. నాకు ఏదన్నా దారి చూపిస్తే మీ ఫోటో వాళ్ళందరిని అడుక్కుంటున్నాను సార్. రోడ్డు మీద నిలబడి మేడం సార్ అరిచి దాన్ని పోయేవాళ్ళని సరస్వతి నగర్లో. ఇదే పాట సార్. కడుపు మందులు కూడా లేవు సార్ మింగడానికి. షుగరు బీపీ ఎక్కువగా ఉంది. మందులు కూడా లేవు నాకు. నేను ఎట్టు బతకాలనైనా మీరు అందరూ ఏదైనా సహాయం చేస్తే బతుకుతా, లేకపోతే చచ్చిపోతాను. ఏదో ఒకటి చేసుకొని నేనే చేసేసుకుంటా. ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతా ఖచ్చితంగా. నేను ఎవరి కోసం బతకబల్లా. నాకెవరు లేరు. బండారు వజ్రావతమ్మ, బండారు సుజాత, బండారు సుజాత హస్బెండ్ మోహన్ కుమార్ అనే అతను. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ ఏసీ నగర్ ఏరియాలో వడ్డీ వ్యాపారం, చీటీ పాటలు, తండలకి ఇవ్వడం, అన్ని 10 రూపాయల వడ్డీలు, 20 రూపాయల వడ్డీలు, ఈ రకంగా బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరే తండలకి ఇస్తారు. అది కొంచెం డిలే అయితే మేమే వేరే వాళ్ళ దగ్గర తెచ్చి వేసామని చెప్పి ఇంత వడ్డీగా అమౌంట్ చెప్పి చీటీ పాటేసి చెల్లబెట్టుకోండి అని వాళ్ళే చెప్తారు. ఆ చీటీ పాటకి షూరిటీగా చెక్స్, ప్రామిసర్ నోట్స్ తీసుకుంటారు ఎంటీవీ. అవి ఇవ్వకపోతే ఇంకా చీటీ పాట వేయించుకోరు. మాకు ఇంకా వడ్డీల మీద వడ్డీలు వేస్తూనే ఉంటారు. ఆ భయంతో వాళ్ళకి ఇచ్చి కట్టి చెల్లించుకుందామంటే వాటిని అంతా కట్టిన తర్వాత ఇస్తామని చెప్పి ఫైనల్గా వాటిని అడ్డు పెట్టుకొని మీరు 1 నెల లేటు కట్టారు, దానికి వడ్డీ కట్టాలంటారు మళ్ళీ. సరే అలా వడ్డీలు కట్టి అయిపోయింది. ఇంకా ఇదేంటి అని చెప్పి రివర్స్ తిరిగినందుకు చెక్ బౌన్స్ కేసులు వేస్తూ ఉంటారు. మీ చెక్ మా దగ్గర ఉంది, నేను లా చదువుతున్నాను, ఏ కేసులు ఇరికిచ్చాలో నాకు బాగా తెలుసు, పోలీసులు అందరూ కూడా నాకు తెలుసు అని చెప్పి చెక్ బౌన్స్ కేసులు వేస్తారు. ఫస్ట్ వాళ్ళమ్మ బండారు వజ్రవతమ్మ మా అమ్మ మీద 12 లక్షలకి చెక్ బౌన్స్ కేసు వేసింది. మా అమ్మ వంట పనికి వెళ్తుంటుంది. ఆమె నెల జీతం 6,000 రూపాయలు. అలాంటి ఆమె 12 లక్షలు కట్టద్దని చెప్పి చెక్ బౌన్స్ కేసు వేశారు. బండారు సుజాత అనే ఆమె వచ్చి నా మీద 10 లక్షలకి చెక్ బౌన్స్ కేసు వేసింది. నేను ఒక ఏసీ రిపేర్ సర్వీస్ సెంటర్లో చేస్తున్నాను. నా నెల జీతం 10,000 మించి తక్కువ ఉంటుంది. నా మీద 10 లక్షలు కేసింది. ఆ 10 లక్షలు నేను ఏం షూరిటీగా నాకు ఆ 10 లక్షలు ఇచ్చుంటుంది. ఆ రకంగా నా మీద చెక్ బౌన్స్ కేసేసింది. ఇంకా ఇది మేము కట్టలేదనుకోండి, మా ఇంట్లో వాళ్ళ మీద కూడా ఏదో రకంగా SC ST కేసు అలాంటి ఫైల్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇదే పని లేచిన దగ్గర నుంచి ఇదే రకంగా చాలా మంది మీద చాలా కేసులు ఫైల్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటి అని వాళ్ళతో తిరిగితేనేమో ఇళ్ళ దగ్గరికి వచ్చి బూతులు మాట్లాడేది, ఎట్లా పడితే అట్లా తిడతారు. లేదంటే 6 టౌన్లో పోయి కేసులు పెట్టడాలు, నాకు పోలీసులు అందరూ బాగా తెలుసు, మీరేం చేయలేరు నన్ను అని చెప్పి అట్లా బెదిరిస్తారు. ఇదే రకంగా చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద ఎంక్వైరీ జరిగి అసలు వీళ్ళకి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇన్ని లక్షలు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు, ఏ షూరిటీ లేకుండా ఏమీ లేకుండా ఇన్ని లక్షలు ఇచ్చి చెక్ బౌన్స్ కేసులు. వీళ్ళ ప్లాన్ ఏం లేదండి, 10 లక్షలకి వేస్తారు. రాజీకి పోతాం కదా మా లాంటి వాళ్ళు, భయపడిపోయి కేసులు ఇవి అని చెప్పి వెళ్ళిన తర్వాత రాజీ చేసుకోవడానికి ఒక 5 లక్షలుగా మాట్లాడుకుంటారు. ఆ 5 లక్షలుగా నెలకింతని చెప్పి కట్టించుకుంటారు. ఆల్రెడీ ఒక ఆమె అలాగే కడుతుంది, లత అనే ఆమె బెంగళూరులో ఉంది. 2 లక్షలని 5 లక్షలు చేసి కట్టించుకుంటుంది. నెల 10,000 లెక్కన. అంతా కట్టేసిన తర్వాత నాది క్లియర్ అయిపోయింది కదా అంటే ఇదంతా వడ్డీనే అని చెప్పింది. ఆమె చెక్స్, వాళ్ళ కొడుకు చెక్కులు కూడా ఆమె దగ్గర పెట్టుకోనుంది ఇప్పటికీ. ఇవంతా కట్టిన తర్వాత కూడా మళ్ళీ చెక్ బౌన్స్ కేసేస్తుంది. దాదాపు సుజాత అనే ఆమె కేసులు వచ్చి 8 కేసులు వేస్తుంది. ఏంటి ఇది అడిగితే నేను లాయర్ చదువుతున్నాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు అన్ని చట్టాలు తెలుసు, ఎట్టి తిరిగిచ్చాలో తెలుసు మిమ్మల్ని అంటుంది. వాళ్ళ అమ్మ వచ్చి 2 కేసులు వేసింది చెక్ బౌన్స్ కేసులు. వాళ్ళ అమ్మ చేత కూడా ఈమె ఇస్తుంది, ఈమె ఉండి అంతా నడిపించేది వెనకుండి. వాళ్ళ హస్బెండ్ ఏంటంటే కావాలని వెళ్ళి మాట్లాడి గొడవ పెట్టుకునేది, ఏదైనా అయిందంటే నన్ను కులం పేరుతో తిట్టారు అని ఆయన పరంగా ఆయన SC ST కేసులు పెడతారు. వీళ్ళ ముగ్గురు డిసైడ్ చేసుకుంటారు ఎవరి మీద ఎలాంటి కేసులు వేయాలి అని చెప్పి. దానికి సలహాలన్నీ ఆమె సుజా ఇస్తుంటారు. ఇదే రకంగా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అందరూ పాపం భయంతో వాళ్ళకి కడతా ఉన్నారు. ఇంకా చాలామంది ఇప్పటికీ కడుతున్నారు. వాళ్ళని రమ్మంటే భయంతో ముందుకు రావట్లేదు, ఏ కేసులు పెడతారా అని చెప్పి. ఈ మీద కూడా వచ్చి చెక్ బౌన్స్ కేసేస్తున్నారు. వీళ్ళ పిల్లల మీద అట్రాసిటీ కేసులు ఫైల్ చేస్తున్నారు. ఇదే రకంగా వేధిస్తున్నారు. SP ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చొచ్చాము. వీళ్ళ మీద ఎంక్వైరీ జరిగి వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.